మీనరాశి వాళ్ళకు మీనరాశి యొక్క నక్షత్రాలు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది ఈ వారమంతా కూడా. ఎందుకంటే మీకు కుజస్తంభన దోషం ఉన్నది కాబట్టి కుజుడు ఆ స్తంభన దోషం వల్ల కొంత ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పడడం ఉత్తమం. ఆలోచనలు కూడా ఎక్కువ అవుతాయి మరియు మానసికమైనటువంటి ఆందోళనలు ఉంటాయి, భయాలు కలుగుతాయి. అనవసరమైనటువంటి భయాలన్నీ కూడా కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరిపైన ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోండి. మరియు ఉద్యోగ వ్యాపారంలో కూడా స్తబ్దంగా ఉంటుంది. అంత మీకు మంచి ఫలితం కానీ చెడు ఫలితం కానీ వచ్చే అవకాశాలు లేవు. మరియు ఆస్తి తగాదాలు అనేవి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు కూడా చాలా కష్టపడితేనే మీకు మంచి ఫలితాలు జరుగుతాయి. ఉద్యోగ మరియు వ్యాపారాలలో కూడా ఎలాంటి ఇబ్బందులు అనేవి ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మార్పులు అనేవి చేయకండి. కొత్త ఉద్యోగాల కోసం కానీ కొత్త వ్యాపారాల కోసం కానీ మార్పులు అనేవి చేయకుండా ఉండడమే ఉత్తమము. ఆర్థిక పరంగా మరియు ఆరోగ్యపరంగా కూడా చాలా ఖర్చు చేసే అవకాశాలు ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రుల యొక్క ఆలోచనలు కానీ మీరు చేసినట్టయితే దానివల్ల కొంత ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఇతరులపై ఆధారపడకండి. మీకేందంటే ఈ టైం బాగలేదు కాబట్టి ఈ సమయంలో ఏ పని చేయకుండా ఉండడమే మంచిది. ఇతరుల మీద ఆధారపడి చేద్దామని చూస్తే మాత్రం దాంట్లో నష్టాలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారమంతా కూడా ఏ పని చేసినా ఏ యొక్క ఉద్యోగంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండడమే ఉత్తమం. కాబట్టి మీరు పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయండి. దానివల్ల ఇంకా మంచి ఫలితాలు అనేవి కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 2. స్వస్తి.